మీరు కూడా నాలా వాకింగ్ వచ్చారా? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అమ్మాయిలు బాగుందిరా, ఇలా ఎలా చెప్పు. మీరేంటి ఇక్కడ? అది అది అయి జాగింగ్ చేస్తే ఇంటికి వెళ్తానండి. జాగింగ్ 12 o'clock. మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడేనండి. అటే వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. అలాగే. ఇక్కడ ఆపండి. ఇదేనండి మా ఇల్లు. ఓకే బాయ్. ఎంత ఇన్సెట్ రా, ఏదో 3 ముక్కలు ఐ లవ్ యూ చెప్పడానికి 3 నెలలనే చేతకాలేదు. ఇన్సల్ట్ కాదు, ఇన్సల్ట్. ముందది నేర్చుకో, తర్వాత చెప్దిగా ఐ లవ్ యూ. మా దగ్గర అయితే రబ్బాండీలు వేసిన తిరగమాతలా చిట్టపట్లాడతావు. అమ్మాయి కనిపిస్తే ముద్ర చెప్పి అయిపోతావు. నువ్వు ఏ నాటికి చెప్పాలి? టెన్షన్ లేకుండా ఉంటది, కళ్ళు మూసుకొని చెప్పేసాయి. అప్పుడు శవం అనుకుంటది. రే ఎందుకు వచ్చిన గొడవలు ఇదంతాను? హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోగా. నాతో ఐ లవ్ యూ చెప్పించారా? సరే సరే, లేకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా. అక్కడి నుంచి దూకితే చావు, మహా అయితే కాళ్ళు ఇరుగుతాయి. లాస్ట్ టైం అప్లోడ్ వస్తే నేను దూకాను, కాళ్ళు పెడిగినాయి. అప్లోడ్ దూకాడు, ఆడికి కాళ్ళు ఇరిగినాయి. కాబట్టి నువ్వు దూకొద్దు, నీ సంగతి నాకు వదిలేస్తే ఏ హోటల్లోనూ వంటోడుగా చేరుస్తాడు. నువ్వు మొయ్యి 250 రూపాయలు నీ కాదనుకుని ఓ మంచి కోటు అద్దెకి తీసుకో. నీకే నాకా? నాకే. నువ్వు వేసుకుంటే ఆ కోటు గడబొంగి దుప్పటి కప్పినట్టు ఉంటుంది అని సర్లే, రేపు ఒక్కరోజు నీకు నేను అమెరికా మామయ్యని. ఏమివి? మామి అని కోట్ వేసుకుని నడవకూడదురా, కారులోంచి దిగాలి. నీ కోటే దోలనుకుంటా మళ్ళీ కారు ఒకట. నీ అయ్యా. నీ అయ్య మా అయ్య కాదు, మామయ్య అని పిలవాలి. మామయ్య తను వచ్చింది. తను రాలేదు, మనమే తన దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు ఈ నాగిండియన్ సేపటి అయ్యుదులు. ఈ కోట్ వేసుకున్న ఆయన మా మామయ్య, అరగంట క్రితం అమెరికా నుంచి వచ్చాడని చెప్పు. వెళ్ళు. హాయ్. హాయ్, ఇదేంటి ఇక్కడ మీరు? అంటే మీరు ఇక్కడ ఉంటారని బండి బాగు చేయించుకోవడానికి ఇక్కడికి వస్తానని ఎక్స్పెక్ట్ చేశా. అవునా? ఈయన మా మావయ్య గారు. కోట్ వేసుకున్న అరగంట క్రితం అమెరికా నుంచి వచ్చారు. ఈయన మీతో మాట్లాడతారట. మాట్లాడదాం కాదు, చెప్దామని వచ్చాను. మై డియర్ గర్ల్. నాతోనా? యా, నీతోనే. నాలో నేను మాట్లాడుకుంటే మెంటల్ అనుకుంటాను. జస్ట్ ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ అమెరికా. జస్ట్ ఐ డౌన్ ద ఏరోప్లేన్ వితౌట్ రిజర్వేషన్. యాక్చువల్లీ వేర్ డు యు స్టే ఇన్ యుఎస్? యా, నేను ఇండియా వచ్చిన తర్వాత తెలుగులోనే మాట్లాడతాను. ఐ లైక్ గ్రాండ్ మదర్ టంగ్. ఎనీవే, నేను అమెరికాలో ఉండని ప్లేస్ లేదు. బ్రిటన్, మెక్సికో, అర్జెంటీనా, ఇలియానా, పనామా, గోల్డ్ వాకింగ్. సో యు ఆర్ ఫ్రమ్ లాటిన్ అమెరికా? నో నో నో, నా పేరు మాయాదాస్. వీడు నా మేనలుడు. నా ఆస్తి మొత్తం ఈ కోటతో సహా వీడికి ఇచ్చేస్తున్నాను. నాకు పెళ్లి, పెళ్ళం, పిల్లలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఐ లైక్ బిజినెస్. నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నా అంటే థ్యాంక్స్ చెప్పారా? ఇప్పుడే చెప్పా మావయ్య. వెల్కమ్. ఏముంది అక్కడ ఇవ్వడానికి బొంగు. థ్యాంక్స్ మావయ్య. బై దే బై, మా వాడి వైపు నుంచి ఒక ప్రపోజల్ మీకు ప్రపోజ్ చేద్దామని వచ్చా. ఒరే, ఇంటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఓహో, ఆర్ యూ రెడీ టు టాక్? ఓకే. యాక్చువల్గా మా వాడి విషయంలో వెళ్దాం పద. కోట్ అది సాయంత్రం దాకా ఉంది. చివరికి వచ్చి చెడగొడతావేంటి? చెడగొడతాం కాదే. అన్నదూరికి మన ఇద్దరం దొరికే ఉంటే చెత్త కొడతారు. నమస్తే సేటు. ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతావురా? నీ పర్సనాలిటీకి కోర్టు పోతావిట్రా. ఈడు మా మేనల్డ్. మేనల్లుడు అయితే నాకేంట్రా? అప్పు నువ్వు తీసుకున్నావు కదా. అరే కట్టేరా. కట్టేయడానికి ఇక్కడ ఏముంది? బొంగుకారులో ఉంటాడు. మా వాడికేసి కట్టేయండి. మామయ్య బిజినెస్ వ్యవహారం మీరు లాగించండి. అరే, అప్పు కక్కుతావా లేదా? మా వాడు ఫుల్ బాటిల్ తాగుతానే కక్కడు. ఇప్పుడు నడు రోడ్డు మీద కాకపోండి, అలా కాకనా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళలా కట్టే స్ట్రీట్ చేస్తే ఎవరు నువ్వు? వీడెవరో తెలుసా నీకు? పెద్ద లప్పుడుగాడు. హైదరాబాద్ మొత్తం అప్పులు చేశాడు. పోన్లీ ఏదో సికింద్రాబాద్ లో కూడా చేసినట్టు తెలియదు. మామయ్య ఎంత బుద్ధిగా పిలిచారా. ఎదురుండా వచ్చి నిన్ను చూడాలనిపిస్తుంది. వీడానికా? సార్, వీడికి నాకే సంబంధం లేదండి. ఇప్పుడైతే మామయ్య అన్నావు కదరా నువ్వు. సొంత మామయ్య కాదండి. కోర్టుని వీడిని అద్దెకి తెచ్చాను. కావాల్సి అమ్మాయిని అడగండి. ఇంతకీ ఎంత కోసం వీళ్ళు ఇలా కట్టేశారు? 40,000. జస్ట్ 40,000 కోసం మీరు ఇలా రూడ్ గా బిహేవ్ చేయడం తప్పండి. ఐల్ గివ్ యు ద మనీ. దిస్ ఇస్ మై కార్డ్. థ్యాంక్స్ అమ్మా. మీరు ఇలా రైట్కి వెళ్ళి ముందుకెళ్తే 2 ATMలు ఉంటాయి. ఎందులో పెట్టి తీసిన డబ్బులు వచ్చేస్తాయి. వద్దండి. ఏ నోరు మీద పిచ్చదవా. నువ్వు వెళ్ళమ్మా. అలాగే. మంచిది. ఒరే సేటు, కట్లిప్పారా? కోర్టుని వెళ్ళిపోతా. డబ్బులు వాళ్ళ దగ్గర లేనప్పుడు కట్టేస్తే డబ్బులు వస్తాయా మీకు?
ఓ 5,000 ఉంటే తను మళ్ళీ ఇచ్చేద్దే. ఇంకా నీకు అప్పి అన్నారా? థ్యాంక్స్ అమ్మా. మరి 40,000 డ్రా చేసావా? మళ్ళీ కొలుస్తాను. గిల్లుతూ కొడతాను ఎంత బిల్డప్ అసలు నిన్ను అదెక్కడ ఉంది? చెడా ఉన్నాడా చెవనాయా. అందరూ నీలేగా ఉండాలనుకుంటా యాదవా. అయినా కొడుతుంటే సరదా ఏట్రా నీకు? ఏయ్ నేనేమన్నా రమ్మని ప్లాన్ చేశానా? అయిపోయింది. నా పరువు మొత్తం పోయింది. వీడెప్పుడు ఇంత లేని దాని కోసం బాధపడతా. నీలాంటి బేవర్స్ గడ్ నా మామయ్య అమ్మాయి అనుకుంటే ఇక్కడ నన్ను ప్రేమిస్తుంది. పోయింది. నా లైఫ్ మొత్తం పోయింది. రేయ్ బెస్ట్ ఏంటంటే మూట ముళ్ళు సర్దుకుని ఊరు వెళ్ళిపోరా. నేను చెప్పాను కదా. రే ఇదేటిది ఇప్పుడే ఇచ్చింది అప్పుడే బాగా నాకు వచ్చిందేటి? రండి. పర్లేదు, ఒకసారి కలుద్దామని. లోపలికి రామ్మా. నా పేరు సామవేదం కామేశ్వర వరప్రసాద శర్మ అండి. వీడి పేరు కుంకుమ. హాయ్. ఒరే దాసు అక్కడ దాకున్నావే రా. ఎవరు దాకున్నారు? దూదండి పెడుతున్నాను. రండి కూర్చోండి. పర్లేదండి, నా ఎగ్జామ్స్ అయిపోయాయి. రేపు సాయంత్రం నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. చెప్పి వెళ్దామని వచ్చాను. అంటే ఆ డబ్బు మీకు తిరిగి ఇచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందేమోనండి. ఇట్స్ ఓకే, ఉన్నప్పుడు ఇవ్వండి. మీ మావయ్య గారు అమెరికా రిటర్న్ కాదని నాకు తెలిసిపోయింది. మీకు అమెరికా గురించి ఇంత తెలుసని నాకు తెలియదండి. త్వరలోనే మీరు కోరుకున్న వాడితో మీ వివాహం జరగాలని నేను కోరుకుంటున్నాను. అబ్బా వస్తానండి. నమస్తే అండి. బంగారాజు, మీకు అబద్ధాలు ఆడడం చేత కాదు, ఆడకండి. బాయ్, గుడ్ లక్. రే బంగారాజు ఇప్పుడైనా చెప్పరా. ఏంటి? తనని ప్రేమిస్తున్నానని చెప్పరా. ఎల్రా. దివి గారు బంగారాజు ఏంటి? మీతో మాట్లాడాలి. ఒక నిమిషం ఇటు వస్తారా? మీతోటి 3 నెలల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. వాట్ 3 months? ఏంటిది? నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తూ చెప్పలేను. చూడకుండా ఫోన్లో చెప్పాలంటే ఫోన్లో చెప్పబోదు కాదు. అది ఐ లవ్ యూ అండి. వాట్ డిడ్ యు సే? ఇప్పుడు ఏమన్నారు మీరు? మీరు విన్నదే అన్నాను. కమ్ అగైన్. మగేనంటే నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అండి. ఏదైనా స్టార్ట్ అయితే కానీ చెప్పలేను. ఐ లవ్ యూ అండి. యు లవ్ మీ? అవునండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ తెలుగులో 3 నెలల నుండి చెప్దాం అనుకున్నారా మీరు? అవునండి. ఏముంది ఇందులో? అప్పుడే చెప్పేయచ్చు కదా. యు లవ్ మీ. గుడ్, ఇట్స్ ఓకే. ఏమన్నారు మీరు? ఇట్స్ ఓకే అన్నారా? నేను మీకు ఐ లవ్ యూ చెప్తే ఓకే అన్నారా? నేను రేపు సాయంత్రం మా ఊరు వెళ్తున్నాను. రేపు ఒకసారి హైఫుల్ రెస్టారెంట్కి వచ్చి నన్ను కలవగలరా? వస్తాను.